బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం జరగాల్సిన గ్రామ సభ రద్దయింది. గ్రామంలో ఎవరూ లేకపోవడంతో వాయిదా పడింది. మత్స్యకారులతో నర్సీపట్నం ఆర్టీఓ రమణ చర్చించారు. దీపావళి తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సభ నిర్వహణకు కనీసం 24 గంటల ముందు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులు కోరారు. ముందస్తు జాగ్రత్తగా రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో 3000 మందికి పైగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కుకు సంబంధించి మత్స్యకారులు ఇప్పటికే కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటిది ఉంది. అయితే జిల్లా కలెక్టర్ రావాలి, తమతో మాట్లాడాలి, చర్చించాలి, తమ సమస్యకు పరిష్కారం చేయాలనేది గ్రామస్తులు మత్స్యకారులు పట్టుబడుతూ ఉన్నారు. అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ వస్తారు, చర్చిస్తారనేది ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ నర్సీపట్నం ఆర్డీఓ రమణ గారు ప్రస్తుతం వీళ్ళతో ఒక చర్చలు అయితే జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, అలా కలెక్టర్ గారు వస్తున్నారా లేదా, వీళ్ళతో ఏమైనా చర్చించారా? చర్చిస్తే ఏం మాట్లాడారు? యాక్చువల్గా నిన్న ఈవినింగ్ కలెక్టర్ గారు ఈరోజు మార్నింగ్ మీటింగ్ పెడదామని చెప్పి కమ్యూనికేట్ చేశారు. దాని ప్రకారంగా నేను తహసీల్దార్ గారు రావడం జరిగింది, విలేజ్కి రావడం జరిగింది. అయితే వాళ్ళ విలేజ్ తాలూకు రిక్వెస్ట్ ఏంటంటే మా వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు, కొంచెం వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుంది, మా నాయకులందరూ కూడా అందుబాటులో లేరు, మరొక డేట్ పోస్ట్పోన్మెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. దాని ప్రకారంగా మార్నింగ్ ఈరోజు కూడా వచ్చి మళ్ళీ అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే సార్ మరొకసారి పెట్టుకోండి, మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే డేట్ మళ్ళీ ఇంటిమేట్ చేస్తామని చెప్పి మేడం గారి నోటీస్లో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మేజర్గా చూస్తే ఇంతమంది పోలీసుల్ని పెట్టిన తర్వాత కొంత గ్రామస్తుల్లో కూడా ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. ఈరోజు మీటింగ్కి అసలు రానడానికి కారణం ఏంటి? వీళ్ళందరూ బయట ఉండడం వల్ల, లేకపోతే ముందస్తు సమాచారం లేకపోవడం ఏమైనా ఉందా? అంటే ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం ముందు చెప్తే బాగుందని చెప్పి మా విలేజెస్ పూరిలో ఆటలో ఉన్నారు, వాళ్ళు కొంచెం 24 hours ముందు చెప్తే బాగుందని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల ఇదంతా కూడా ఉండన్నది, అంతే వేరే ఇష్యూస్ ఏమి లేవు. మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది మీటింగ్? మీరేమన్నా డేట్ ఇస్తున్నారా? వాళ్ళు ఏమన్నా దీనికి సంబంధించి మీతో చర్చించిన తర్వాత డేట్ ఫిక్స్ చేసేది ఏమైనా ఉందా? లేదు, 24 hours ముందు చెప్పమని చెప్పారు. 24 hours ముందు ఇంటిమేట్ చేస్తే మేము అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కలెక్టర్ గారి నోటీస్లో పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఖచ్చితంగా అటు జిల్లా రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ అనునిత్యం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో చర్చించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ దాదాపుగా అటు రాజయ్యపేటతో సహా చుట్టుపక్కల ఉన్నటువంటి 8 గ్రామాల్లో 3000 మందికి పైనే పోలీసుల్ని ఇప్పటికే ఎక్కడికక్కడ కవాతులు నిర్వహిస్తూ పోలీసులతో పహార కాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజయ్యపేటలో ఏం జరుగుతుంది ఏంటనేది ఒక ఉత్కంఠ పరిస్థితి. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ రాజయ్యపేట వస్తానని 2 సార్లు వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారి వ్యక్తిగత కారణాలతో జిల్లా కలెక్టర్ రాకపోతే, రెండోసారి తమకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరు స్థానికంగా లేరు, వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చే వరకు మేము ఈ చర్చల్లో పాల్గొన్నామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎప్పుడు దీనికి సంబంధించి కలెక్టర్కి వీళ్ళు సమాచారం ఇస్తారు, మత్స్యకారులందరూ ఒక డేట్ నిర్ణయించుకుని ఇస్తారా, లేదా అధికారులు చెప్పినటువంటి డేట్కే మత్స్యకారులందరూ కూడా సమన్వయం చేసుకుని వస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికే వరకు రాజయ్యపేట మత్స్యకారులు ఈ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా తమ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు, దీన్ని కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికార యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, రాజయ్యపేట, అనకాపల్లి.